హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో కర్ణాటక స్పెషల్ బిసిబెల్లి బాత్ చేసి చూపిస్తున్నాను. కమ్మగా ఉండే ఈ బిసిబెల్లి బాత్ని ఇంట్లోనే ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకుని అందులోకి 1 కప్పు రైస్ తీసుకోండి. 1 కప్పు రైస్కి 3/4 కప్పు దాకా కందిపప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని 6 కప్పుల దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే మెజర్ చేస్తారో అదే కప్పుతో వాటర్ తీసుకోండి. సో 6 కప్పులు వాటర్ యాడ్ చేశాక కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని 5 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. రెగ్యులర్గా ఉడికించుకునే దానికన్నా మెత్తగా ఉడికించుకోవాలి. అందుకని 2 విజిల్స్ ఎక్కువ రానివ్వండి. ఇది ఉడికేలోపు చింతపండు నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీంట్లోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలి. దీన్ని కొంచెం విడదీసుకోవాలి. ఇలా విడదీసుకున్నాక నీళ్లు పోసి నానబెట్టుకుందాం. ఇది నానేలోపు వెజిటేబుల్స్ని కుక్ చేసుకుందాం. దానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి మీడియం సైజులో కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, 1 ఇంచ్ సైజులో కట్ చేసిన క్యారెట్ ముక్కలు, రౌండ్గా కట్ చేసుకున్న రాడిష్, ఒక మునక్కాడ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీడియం సైజులో కట్ చేసిన ఆలుని కూడా వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు టమాటాను కూడా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ పూర్తిగా మీ ఆప్షన్ అండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకుని కుక్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని ఈ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఈ ముక్కలు ఉడికేలోపు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయ్యాక 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు, 7-8 లవంగాలు వేసి ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగాక 2 టీ స్పూన్ల శనగపప్పు, 2 టీ స్పూన్ల మినపప్పు వేసి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇవి కొంచెం వేగాక 7-8 ఎండుమిర్చి వేసి మంచిగా వేయించుకోవాలి. ఎండుమిర్చి కొంచెం వేగాక 4 టీ స్పూన్ల ధనియాలు వేసి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ధనియాలు బాగా వేగాలండి. ఇవి కొంచెం వేగాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకోండి. లాస్ట్లో 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవి చల్లారాక మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టి స్టోర్ చేసుకోండి. ఒకసారి ఇలా మసాలా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ పౌడర్ని కూడా మనం ఇప్పుడు ఇంకా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి పప్పు అన్నం కలిపి ఉడికించుకున్నాం కదా, దాన్ని ఒకసారి చూద్దాం. మూత ఓపెన్ చేసిన తర్వాత గరిటతో ఒకసారి కలుపుకోండి. వాటర్ ఎక్కువే పోసి ఉడికించుకున్నాం కాబట్టి గరిటతో స్మాష్ చేసేసరికి ముద్దలా అయిపోతుంది. సో ఇక దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి వెజిటేబుల్స్ని కూడా చూద్దాము. ఈ వెజిటేబుల్స్ కూడా మంచిగా కుక్ అయిపోయాయి. సో వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా. మీరు కావాలంటే మొత్తం నెయ్యి వేసుకోవచ్చు. నేను ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇది హీట్ అయ్యాక కొద్దిగా పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు కొంచెం వేగాలి. ఇది వేగాక ముందు ఉడికించి ఉంచుకున్న వెజిటేబుల్స్ని వాటర్తో సహా వేసేయండి. ఒకసారి కలిపి ఒక ఉడుకు పట్టనివ్వండి. ఒక ఉడుకు పట్టిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. దీంట్లోనే 1.5 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక ఈ పులుసుని 5 నిమిషాలు ఉడికించండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పులుసుని ఉడికించిన అన్నంలోకి యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి.
ఇలా యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి. దీని కన్సిస్టెన్సీ వచ్చేసరికి కొంచెం జారుగా ఉంటుంది. సాల్ట్ చూసుకుని యాడ్ చేసుకోండి. దీన్ని ఒక 10 నిమిషాల వరకు మూత క్లోజ్ చేసుకుని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. ఉప్పు, కారం, పులుపు, మసాలా ఈ తాలింపు మొత్తం అన్నానికి పట్టి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర, నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసే కొద్దీ ఈ రైస్కి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే కమ్మగా రైస్ చాలా బాగుంటుంది. ఈ బిస్బెల్లాబాత్కి సైడ్ డిష్గా బూందీని కానీ లేదంటే చిప్స్ని కానీ సర్వ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.